హలో గైస్, నేను మీ ఎంసీఏ అబ్బాయి భార్గవ్. రేపటి కోసం గైస్, ఈరోజు జూలై 25 అంటే ఏపీఐసెట్ 2025 సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన రోజు. ఓకే, సో ఐ థింక్ మ్యాక్సిమం 75% స్టూడెంట్స్ అందరూ మీరు సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో చెక్ చేసుకుని ఉండొచ్చు. బట్ సాడ్ రియాలిటీ ఏంటంటే కొంతమందికి నో సీట్ అలాటెడ్ అని వచ్చింది. సో ఎందుకు వచ్చిందో ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో సో ఈ వీడియోని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, కొంతమందికి ఏంటంటే మీకు వచ్చిన కేటగిరీ అంటే మీ కేటగిరీ వేరు, బట్ మీకు వచ్చిన కేటగిరీ వేరు. అంటే మీకు ఏ కేటగిరీలో సీట్ అలాట్ చేశారో అది డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇలాంటి డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి. సో ఎందుకు ఇలా అవుతుంది, సో ఇదేమైనా ప్రాబ్లం అవుతుందా, నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే, అండ్ ఒకసారి మనం డేట్స్ కానీ చూస్తే జూలై 25న అంటే ఈరోజు మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి నెక్స్ట్ ఫేజ్ వచ్చినంత వరకు మనకి వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 26th నుంచి జూలై 28th వరకు, 26th, 27th, 28th 3 days గైస్ మనకి టైం ఉంది. మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి అంటే మనం కాలేజ్లో మనకి ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే ఏపీఐసెట్ హాల్ టికెట్, ఏపీఐసెట్ ర్యాంక్ కార్డ్, ఏపీఐసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్, ఏపీఐసెట్ జాయినింగ్ ఆర్డర్. సో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, జాయినింగ్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, అండ్ ఇంకా డాక్యుమెంట్స్ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, డిగ్రీ లేదా బీటెక్ మార్క్స్ మెమో. సో డిగ్రీలో మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేటు, లేదా సిఎంఎం సర్టిఫికేట్ ఉంటే సిఎంఎం సర్టిఫికేట్ ఎనఫ్. ఓకేనా, అండ్ డిగ్రీకి సంబంధించి డిగ్రీ టీసీ ఒరిజినల్ అయి ఉండాలి, డిగ్రీ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ అయి ఉండాలి. 9th ఆర్ 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీ టీసీస్ అయితే అవసరం లేదు. ఓకేనా, స్టడీ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీస్ సరిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్కమ్, క్యాస్ట్, రేషన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మెయిన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 4 or 5 క్యారీ చేయండి. ఓకే, 8 అవసరం లేదు, 4 or 5 సరిపోతాయి. ఓకేనా, అండ్ ఇంకా మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. ఓకే, ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఈ డాక్యుమెంట్స్ అడగరు, అంటే ఇన్కమ్, క్యాస్ట్, రేషన్ కార్డ్ ఇవైతే అడగరు. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అయితే అడుగుతారు, ఎందుకంటే ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు రీయింబర్స్మెంట్ రాదు కాబట్టి ఇవేం పట్టించుకోరు. ఓకే, అండ్ ఫైనల్గా మీ ఆధార్ కార్డ్. ఎనఫ్ గైస్, ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇన్ కేస్ మనం ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకో డౌట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది సీట్ అయితే నచ్చలేదు. అంటే ఫస్ట్ ఫేజ్లో నేను ఒక 10 వెబ్ ఆప్షన్స్ పెట్టాను. ఫస్ట్ కాలేజ్ అనుకున్నా రాలేదు, సెకండ్ కాలేజ్ అనుకున్నా రాలేదు, థర్డ్ కాలేజ్ అనుకున్నా రాలేదు, ఎక్కడో 6th ఆప్షన్లో పెట్టిన కాలేజ్ నాకు సీట్ వచ్చింది. బట్ ఆ కాలేజ్ నాకు నచ్చలేదు. ఇప్పుడు నేను ఆ కాలేజ్కి వెళ్ళి సీట్ అలాట్మెంట్ చేసుకోవాలా అంటే సో మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వస్తుందని నమ్మకం అంటే ఖచ్చితంగా ఇది వదిలేయండి. ఓకే, అంటే అది మీ ర్యాంక్ పైన డిపెండ్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మీ ర్యాంక్ అండ్ కేటగిరీని బట్టే మనకి సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. మేబీ మీరు ఫస్ట్ పెట్టిన కాలేజీలో మీకు అంటే మీ కేటగిరీ కింద మీ ర్యాంక్కి సీట్స్ అంటే మీ ర్యాంక్కి సీట్ రాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే మీ కేటగిరీలో ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఏమో ఆ కాలేజీలో. సో సీట్స్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, అలా చెక్ చేస్తూ మీరు పెట్టిన 6th ఆప్షన్లో సీట్స్ ఉన్నట్టున్నాయి మీరు పెట్టిన కేటగిరీలో. సో అలా మీకు సీట్ వచ్చి ఉండొచ్చు. ఓకేనా, అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అనేది మనం కన్ఫామ్గా సీట్ అనేది అంటే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలా, సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలా అంటే సో ఇన్ కేస్ మీరు చేసుకోకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది.
నో ప్రాబ్లం. ఫస్ట్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేయకపోతే సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతాము అంటే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు, నో ప్రాబ్లం. సెకండ్ ఫేజ్లో మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ అవసరం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ పెట్టారంటే సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఫీజ్ పే చేసే అవసరం లేదు అండ్ రిజిస్ట్రేషన్స్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదు, ఫీజ్ పే చేయలేదు, వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు, మీరు సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. ఇంకొక సెకండ్ కేస్. సో ఇంకో కేసు ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఫీజ్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, బట్ మీ సర్టిఫికేట్స్ అనేవి రిజెక్ట్ అయినాయి, అంటే ఇంకా పెండింగ్లోనే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు. మీరు డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టచ్చు. సెకండ్ ఫేజ్లో మీరు ఫీజ్ పే చేసే అవసరం లేదు, ఓకేనా. ఇప్పుడు మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మాన్యువల్గా 2 days ఉన్నాయి గైస్. అంటే మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, మన మొబైల్ నెంబర్కి SMS వస్తుంది మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందని. సెకండ్ ఆప్షన్, సో మీరు కాలేజ్ వైజ్గా సీట్ అలాట్మెంట్ని చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఒకసారి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి చూడండి. అంటే PDF ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉండొచ్చు. సో ఆ PDFలో మీరు కాలేజ్ వైజ్గా సీట్ అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఫస్ట్ పెట్టిన కాలేజ్ SVCE అనుకోండి. సో SVCEలో నేను ఇక్కడ కాలేజ్ చూస్తాను, SVC కాలేజ్ అంటే కాలేజ్ వైజ్గా చూస్తాను. అండ్ ఇక్కడ SVCE ఇక్కడ ఉంది, ఓకే. ఇప్పుడు బ్రాంచ్, నేను MBA బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మన పేరు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఈ కాలేజ్లో మన పేరు అంటే ఈ కాలేజ్లో మనకు సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రాలేదనుకోండి, ఇక్కడ మన పేరు ఉండదు. సో వెబ్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ ఏ ఆప్షన్ పెట్టారో చూడండి. సెకండ్ ఆప్షన్ నేను AU పెట్టాను అనుకోండి, ఓకే. AUC MCA ADTP, నేను సెకండ్ ఆప్షన్ ADTP పెట్టాను అనుకోండి. ADTPలో MBA సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే ఇక్కడ మన పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇలా మనం మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్గా అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి పోర్టల్లో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి OTP వస్తుంది. సో OTP వచ్చిన తర్వాత వ్యాలిడేట్ OTP అని చేయండి, ఓకే. OTPని ఎంటర్ చేసి వ్యాలిడేట్ OTP అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ PDF, సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ వెబ్ ఆప్షన్స్. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. అండ్ సో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ PDF అని క్లిక్ చేస్తే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే అండ్ మీకు జాయినింగ్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జాయినింగ్ ఆర్డర్ని కూడా మనం కాలేజ్లో సబ్మిట్ చేయాలి, ఓకేనా. సో ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఇన్ PDF అని క్లిక్ చేస్తే మన PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీకు మొబైల్లో డౌన్లోడ్ అవ్వకపోతే, అంటే మొబైల్లో కూడా డౌన్లోడ్ అవుతుంది, కొంతమందికి ఏంటంటే ఓపెన్ అవ్వడం లేదు. సో మీరు ఏం చేస్తారంటే PDF టు ఇమేజ్ అని ఆన్లైన్లో టూల్ ఉంటుంది. సో ఆ టూల్లో మీ PDFని అప్లోడ్ చేస్తే మీ PDF అనేది ఇమేజ్ లాగా డౌన్లోడ్ అవుతుంది, ఓకే. ఒకసారి మీ అలాట్మెంట్ ఆర్డర్ అని చూస్తే మనకి హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, రీజియన్, క్యాస్ట్, ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుంది, ఓకే. సో గైస్ ఇక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది ఇది ఫైనల్ అని కాదు, మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సో ఫీజ్ రీయింబర్స్మెంట్కి మళ్ళీ మీరు క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ సబ్మిట్ చేయాలి కాలేజ్లో, ఓకే. ఓన్లీ అది గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అయితే పర్లేదు. ప్రైవేట్ కాలేజెస్కి అవసరం లేదు గైస్. ఎస్ ఉన్నా సరే, నో ఉన్నా సరే మనకి ఎలానో ఫీజు రీయింబర్స్మెంట్ రాదు,
ఓకే, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళైతే మీకు అయితే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ ఫీజు రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, అండ్ మనకి ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ మీరు కాలేజ్కి ఎంత ఫీజు పే చేయాలో కూడా ఇక్కడ ఫిక్స్ చేసేస్తుంటుంది. ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ ఇన్ 60,000. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 60,000. యాక్చువల్లీ మీరు అడ్మిషన్ చేసుకునేటప్పుడు అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు 60,000 అనేది పే చేయాలి. సో కాలేజ్ వాళ్ళు కొన్ని యాడ్సప్ చేస్తారు, మ్యాక్సిమం అన్ని కాలేజెస్ యాడ్సప్ చేస్తాయి. గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏంటంటే కొన్ని కంప్లీట్ ఫీజు అయితే పే చేయమంటారు. కొంతమంది పర్లేదు అంటే నెక్స్ట్ టైం అంటే మనం ఫస్ట్ ఒక 10,000 అయినా పే చేయొచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు. ఓకేనా, దానికి మీరు ఒక లెటర్ రాయాలి, మేము ఇన్స్టాల్మెంట్స్లో మేము ఫీజు అనేది పే చేస్తాం, కంప్లీట్గా ఫుల్ ఫీజ్ పే చేయలేము, సో మాకు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కాబట్టి మేము ఫుల్ ఫీజు అయితే పే చేయలేం. ఇలా మీరు లెటర్ రాసిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, అండ్ మీకు ఈ కాలేజ్ ఇష్టం లేదు బట్ అప్పుడు కూడా ఫీజ్ పే చేయాలా అంటే అవసరం లేదు గైస్, మీరు కంప్లీట్ ఫీజు అయితే పే చేసే అవసరం లేదు. సో మీరు కొంచెం ఫీజు పే చేసి లెటర్ రాసి ఇవ్వండి మాకు పర్మిషన్ కావాలని, అండ్ మీరు సెకండ్ ఫేజ్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పండి వాళ్ళకి, సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్ట్ అది సీట్ అలాట్మెంట్లో the candidate is instructed to report by clicking allotment ladder and self reporting under forms tab from website. సో మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు APISET వెబ్సైట్లో. టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ 2 copies అండ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్. సో వీళ్ళు ఏమంటున్నారంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా, అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఇప్పుడు మనం చూసేది, అండ్ జాయినింగ్ రిపోర్ట్ కూడా ఎలా ఉంటుందో చెప్తాను. సో ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని 2 copies మనకి ఏ కాలేజ్లో అయితే అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్లస్ జెరాక్స్ కాపీస్ ఇవన్నీ ఆ కాలేజ్లో సబ్మిట్ చేయమని చెప్తున్నారు, రిపోర్ట్ చేయమని చెప్తున్నారు. అండ్ మీకు అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పేసి ఒక రిసీట్ ఇస్తారు. ఓకే, ఈ అక్నాలెడ్జ్మెంట్ అయితే మీరు ఖచ్చితంగా అయితే క్యారీ చేయాలి గైస్. అంటే కాలేజ్ వాళ్ళు ఇస్తారు, అంటే మీరు కాలేజ్లో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అక్నాలెడ్జ్మెంట్లో మీకు టిక్ చేసి ఇస్తారు. అంటే సపోజ్ మీరు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు లేదంటే బీటెక్, సో మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అకాడమిక్ సర్టిఫికేట్స్ అంటే ఇంటర్, టీసీ, స్టడీ సర్టిఫికేట్, డిగ్రీ అన్నీ మొత్తం కలిపి ఏమేమి సర్టిఫికేట్స్ అయితే మీరు కాలేజ్లో సబ్మిట్ చేశారో వాటికి సంబంధించింది అయితే మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అండ్ ఫైనల్గా మీరు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సో ఆ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అవి మీకు రిటర్న్ ఇవ్వడానికి, లేదా మీకు సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో సీట్ వచ్చింది సో అప్పుడు ఆ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేస్తే సో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిందని చెప్తే సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేశారో అంత అండ్ అన్ని డాక్యుమెంట్స్ రిటర్న్ ఇచ్చేస్తారు. ప్లస్ మీరు ఎంత ఫీజు అయితే పే చేశారో ఆ ఫీజు కూడా మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 28th లాస్ట్ డేట్ గైస్. సో 28th లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, సో ఎక్స్టెన్షన్స్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందంటే అది చెప్పలేం. సో కాబట్టి 28th అనేది ఫైనల్ ఈరోజు. ఓకేనా, అండ్ క్లాసెస్ అయితే మనకి 28th నుంచి అంటే యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ 28th జూలై నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవ్వాలి. మేబీ అంటే అవి కాలేజ్ పైన డిపెండ్ అంటే సో వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని అయితే మీకు సో క్లాసెస్ స్టార్ట్ అయ్యాయో లేదో మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి చెప్తారు. అండ్ అలానే వాళ్ళు కూడా గైడ్లైన్స్ ప్రకారం క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు మనం యాడ్స్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అంటే ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్టింగ్కి వస్తాం. సెల్ఫ్ రిపోర్టింగ్లో కూడా సేమ్ హాల్ టికెట్ నెంబర్, నేమ్, జెండర్, అలాటెడ్ ఇన్స్టిట్యూట్ అండ్ ర్యాంక్, ఫాదర్ నేమ్, క్యాస్ట్, అలాటెడ్ బ్రాంచ్ ఉంటుంది. ఓకేనా, సో కిందకి కానీ వస్తే యాక్సెప్ట్ మై జాయినింగ్ అంటుంది. ఓకే, యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్
డౌన్లోడ్ జాయినింగ్ ఆర్డర్ అని వస్తుంది. సో డౌన్లోడ్ జాయినింగ్ ఆర్డర్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ లాగా వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని కూడా 2 కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి కాలేజ్లో. ఓకేనా. సో ఇంతే గైస్, సీట్ అలాట్మెంట్ అయితే ఇలా చేయాలి. అంటే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్లైన్లో ఇలా చేయాలి. అండ్ కాలేజ్కి వెళ్ళి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి అయితే సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయాలి. ఓకేనా. సపోజ్ మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్లో కానీ సీట్ వస్తే మనం ఏం చేయలేం. అంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కానీ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్కి రిటర్న్ రాలేరు. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.